చాలా బాగుంది. ఇలాగైతే పర్సనల్ గా చాలా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి. లాస్ట్ 2 సాంగ్స్ అయితే ఇంకా బాగున్నాయి. యాక్టింగ్ తంది మేబీ బెటర్ అయింది, కాకపోతే ఇంకా రోల్ పెద్దగా ఉండి ఉండొచ్చు. లైక్ ఆల్వేస్ సింపుల్ రోల్ ఇచ్చేసారు. అందరికీ న్యాయం జరిగినట్టే అనిపించింది. అంటే మున్నబాయిదే కొంచెం అటు ఇటు పోయినట్టు అనిపించింది. బానే ఉందండి, విజువల్ గా కూడా బాగున్నాయి. యా, అంటే నాకైతే పెద్దగా పేరు పెట్టడానికి ఓన్లీ ఫస్ట్ 20 minutes లాగ్ తప్ప ఏమనిపించింది. అదే అండి, అంటే ఐడెంటిటీ గురించి హౌ కెన్ బి, అంటే మన గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, దానికోసం ఎంత దూరం వెళ్ళొచ్చు. చాలా బాగుంది మూవీ. అంటే కొంతమంది నైట్ నుంచి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమి చెప్తారు? అంటే వాళ్ళు మేబీ యాంటీ ఫ్యాన్స్ అయినా నాకు తెలియదు. నేను కూడా, అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, కాకపోతే నాకు కోర్ పాయింట్ నచ్చింది. హౌ టు మనం ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ఎంత కష్టపడొచ్చు, ఎలా తెచ్చుకున్నాడు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్, చాలా బాగా చూపించారు. ఏ స్పోర్ట్ లో మీకు బాగా అనిపించారు రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ కుస్తీ బాగా అనిపించింది. అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక దానికోసం కష్టపడడం, అంటే ఒక ఎవల్యూషన్ ఉంది ఆ క్యారెక్టర్ కి, అది బాగా అనిపించింది. బుచ్చిబాబు గారు బాగా హ్యాండిల్ చేశారా? నాకైతే బాగానే హ్యాండిల్ చేశారండి. ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్, ఐ డోంట్ నో మచ్. ఏం నచ్చిందంటే టోటల్ ఫిలిం నచ్చింది, చాలా బాగుంది. 1 man షో. రామ్ చరణ్ చాలా కనెక్ట్ అయ్యాం రామ్ చరణ్కి. బీయింగ్ ఏ ఫ్యాన్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా మంది పబ్జీ అని అవని ఇవని ఫోన్లో ఆడుతున్నారు గేమ్స్. చాలా మంది ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్స్ గేమ్స్తో. సో అదే చూపించారు. బయట స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఎక్కడున్నామని కాదు, మనకున్న ధైర్యం, మనకున్న స్పోర్టివ్నెస్ అన్నీ మనకు ముందుకు తీసుకుని వెళ్తుంది. జాహ్నవి గారు ఎలా అనిపించారు అసలు? జాహ్నవి గారి రోల్ ఏం లేదు. సో అలా ఉండడమే ఈ మూవీ చాలా హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. లైక్ మనం చూసుకుంటే దేవరా కూడా జాహ్నవి కపూర్ లాగా కొంచెం పోయింది. ఇప్పుడు 1 man షో లాగా రామ్ చరణ్ది పెద్ద సూపర్ హిట్ ఉంది. బుచ్చిబాబు గారు ఎలా డైరెక్ట్? చాలా బాగా డైరెక్ట్ చేశారు. మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు అన్ని క్యారెక్టర్స్ నచ్చాయి. గ్లాసెస్ తీయాలా, ఉంచాలా, తీయాలా, ఉంటానా, తీయాలి, అద్దాలు తీయాలి, ఉంచాలా అన్నా. ఇట్లాంటి సినిమాలు రాక చాలా రోజులైందన్నా. అంటే ఇప్పుడు మన యూత్కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా తీసిన బుచ్చిబాబు గారు. ఈ సినిమా కానీ, కథ కానీ, స్టోరీ కానీ చాలా బాగుంది. ఈ సినిమా అర్థం చేసుకోవాలి. అంటే మన ఒక ఊరి కోసం కొట్లాడతారు చూసినావా, రామ్ చరణ్ నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ స్టోరీ, ఆ ఫైట్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్షన్, ది మ్యూజిక్ కానీ ఎక్కడ తగ్గలే. ఈ కథ స్టోరీ ఎలా కావాలో అలా తీసుకోపోయిన డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా, రేపటి నాడు ఫ్యూచర్లో కంపల్సరీ అందరు గుర్తించిన సినిమా అంటే ఒక పెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఈ కథ తగ్గట్టు స్టోరీ కూడా అంతా బాగా తీసుకోపోయాడు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే కుస్తీ ఫైటింగ్లు ఆడతాడు, ప్లస్ మళ్ళీ క్రికెట్ ఆడతాడు. అంటే ఏ స్టోరీ దాని దగ్గర డిఫరెంట్ తీసుకోపోయాడు. ఆయన కాలు పోయినా కూడా మళ్ళీ కాలు పెట్టుకొని, మళ్ళీ ఆ కాలు నిలబెట్టుకొని మళ్ళీ ఊరి కోసం, ఒక ట్రైన్ కోసం కొట్లాడతాడు. ప్రైమ్ మినిస్టర్ చెప్తాను, నాకు గోల్డ్ మెడల్ వద్దు సార్, మా ఊర్లో నాకు ఒక ట్రైన్ కావాలి, మాకు ఒక గుర్తింపు కావాలంటారు చూసినావా. ఇంకేం కావాలా సార్ సినిమాలో? ఇలాంటి సినిమా కావాలి. ఇలాంటి సినిమాలు చాలా వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది రేపన్నాడు. సినిమా అయితే చాలా బాగుంది. అసలు నెగిటివ్ కామెంట్స్ చెప్తారు కొంతమంది. ఈ సినిమాకి నార్మల్గా అందరు నెగిటివ్ కామెంట్స్ చెప్తారు, కంటెంట్ క్రియేషన్స్, సోషల్ మీడియాలో ఇంకా చాలామంది నెగిటివ్ కామెంట్స్ చెప్తారు. సినిమా చూడకముందే నెగిటివ్ కామెంట్స్ చెప్తారు. నేను చాలా అబ్జర్వ్ చూసినా కూడా. సినిమా బాగాలేకపోతే నెగిటివ్ కామెంట్స్ చెప్పండి, అది పర్లేదు, బాగుంటుంది సినిమా. ఇప్పుడు ఈ సినిమా చూసినాక నెగిటివ్ కామెంట్స్ అసలు ఆ ఫీలింగే రాదు, నెగిటివ్ కామెంట్ చెప్పే ఫీలింగే రాదు. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా ఆనెస్ట్గా నేను జెన్యూన్ రివ్యూ నాది. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే, ఒక విలేజ్లో ఒక పర్సన్ ఆ జర్నీలో ఆయనకి ఎన్ని కష్టాలు వస్తాయి, ఒక విలేజ్ కోసం ఆయన పోరాడిన జర్నీలో పోరాడాడు అనమాట. ఆయన అన్ని గేమ్స్లలో హైలైట్ అనమాట. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఒక విలేజ్లో. ఆయన ఒక ఊరు కోసము అంత రిస్క్ చేసి లాస్ట్లో ఇండియా వరకు రీచ్ అవుతాడు. ఇది మెసేజ్ ఇచ్చిండు బుచ్చిబాబు డైరెక్టర్. సినిమాలో మెసేజ్ అయితే కంటెంట్ పీక్స్లో ఉంది. సినిమా అదుర్స్ అంతే, మెంటల్ మాస్, ఒక్కొక్క సీను గూజ్ బంప్స్. ఇట్లాంటి పర్ఫార్మెన్స్ నేను ఎక్కడ చూడలేదు. జాహ్నవి కపూర్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది, బట్ కొంచెము ఆ స్టోరీకి తగ్గట్టు కొంచెం లైనప్ వెనకలు పోయింది అంతే. అంటే ఆ సీన్కి తగ్గట్టు యాక్టింగ్ చేసారు. ఎవ్రీవన్ అందరు ఆర్టిస్టులు సీన్కి తగ్గట్టు యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ సినిమా. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సినిమా ఒప్పుకోవడము రామ్ చరణ్ అంటే చాలా గ్రేటు. ఎందుకంటే ఒక సినిమాని చంపేయకండి మీరు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డని మీరు అప్పుడే చంపేయకండి, సినిమాని నడవనియండి. ఎందుకు చంపేస్తున్నారు సినిమాని? దాని వెనకాల ఎంతోమంది పొట్టకుడి కోసం ఎంతోమంది ప్రజలు కానీ
పని దొరకక తల్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడారు. మీరు ఒక్క 2-3 గంటలు సినిమా చూసి బాగాలేదని చెప్తారు. నిర్మాతలు మళ్ళీ ముందుకెలా వస్తారు చెప్పండి? మీరు నిర్మాతలు ముందుకెలా వస్తారు? ప్రతి ఒక్కరు 5 నిమిషాలు ఏదో మేము కెమెరా ముందు నిలబడి మాట్లాడి. ఇంకోటి ఏంటంటే పెద్దగా ఇక్కడ మైనస్ అయ్యేది, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఫ్యాన్సే సినిమాని చెడగొడుతున్నారు. మా హీరో తోపు, మా హీరో తోపు, అందరు హీరోలే తోపు. మీరు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్కి స్పెషల్గా దండం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఫ్రైడే ప్రతి హీరోది, ప్రతి ఒక్క ఫ్రైడే ప్రతి హీరోది, అది మనం గుర్తించుకోవాలి. ప్రతి హీరో సినిమా ఆడాలి. ఈ సంవత్సరం 350 కోట్లు కాదు 1000 కోట్లు రామ్ చరణ్ గెలిస్తే నెక్స్ట్ ఎన్టీఆర్, నెక్స్ట్ మహేష్ బాబు, నెక్స్ట్ ప్రభాస్, ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రైడే మా హీరో గొప్ప అని చెప్పుకోవాలి. అంతేగాని మా హీరో ఇంత, మా హీరో కలెక్షన్, ఏ హీరో, అందరు హీరోలు గొప్పని. అందరు హీరోలు మూవీలో నచ్చింది ఏంటంటేనా, మనం ఏదైతే మన వ్యక్తిత్వం కోసం మనం ఈ పల్లెటూరు నుంచి వచ్చి ఎవరైతే పల్లెటూరులో ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు లేదు, మనం ఈ ప్రపంచంలో ఉన్నామా, మనం దేంట్లో ఐడెంటిటీ లేదు అని ఐడెంటిటీ కోసం వెతుకులాదేదే సినిమా. ఎందుకంటే నువ్వు గోల్డ్ మెడల్ గెలిచినా కూడా గోల్డ్ మెడల్ తీసుకోకుండా నా ఊరికి రైలు ఆగాలి అనే ఉద్దేశంతో నా సినిమాని చూపించిందంటే దాని ప్రతి ప్లస్ అనేది ఉంటుంది, మైనస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరిలో ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. కొంతమంది ల్యాగ్ ఉంది అంటున్నారు. ల్యాగ్ ఉంటుంది అన్న, ల్యాగ్ లేకుండా ఎట్లుంటుంది? నీకు అన్ని చూపించాలంటే ల్యాగ్ లేకుండా 2 గంటల్లో చూపిస్తారా చెప్పండి? గంటల సినిమా అయిపోతుందా? అయిపోదు కదా. గంటల సినిమా అయిపోదు కదా. ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనం ఒక పెళ్ళికి వెళ్తాం, పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం చేసి వస్తాం. ఒకడు అంటారు కూరలో ఉప్పు లేదు, కూరలో చక్కెర అయింది, అది తక్కువైంది, ఇది తక్కువైంది అంటారు. అట్లా ఉంటుందా చెప్పండి? అందరికీ నచ్చాలని లేదు కదా. కానీ నువ్వు ముందే సినిమాని ఎందుకు చంపేస్తున్నావు? బయటికి రాగానే సినిమాని ఎందుకు చంపేస్తున్నారు? కావాలని నెగిటివ్ ప్రచారం ఎవ్వరు చేయకండి. ఏం చెప్తానంటే, ఒక సినిమా వెంబడి ఎంతోమంది కళాకారులు ఉంటారు, వాళ్ళని బతికియాలి. ఇప్పుడు నిర్మాత ముందుకు రాకపోతే ఎంతోమంది చూడండి, మీరు రోడ్ల మీద పడి 300 కోసమైనా కూడా పొట్టకుట్టి కోసం నిలబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు అన్యాయం చేయకండి. మీరు సినిమా చూసి వచ్చి మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడడం కాదు. ఫస్ట్ హాఫ్ లో మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, ఆడిందే ఒళ్ళంతా తై తక్క. ఎందుకు ఇంతలాగా వాడుతున్నా అంటే, ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్ లో ఆస్కార్ వచ్చింది, రామ్ చరణ్ గారికి యాక్టింగ్ లో ఖచ్చితంగా ఆస్కార్ వస్తుంది. అరే భాస్కర్, రామ్ చరణ్ కి ఇవ్వాలి ఆస్కార్. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారి 1 man పర్ఫార్మెన్స్, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు, గోల్డెన్ హార్ట్ కావాలి. నిజంగా అసలు రామ్ చరణ్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్, ఇందులో నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఆస్కార్ అయితే ఇవ్వాలి. సూపర్ భయ్యా, చాలా బాగున్నది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. స్కోరింగ్, లాస్ట్లో ఎమోషన్ ఇంకా బాగున్నది. సింక్ తగ్గట్టు మామూలుగా లేదు. అందరూ కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అని చెప్పి నేను ప్రీమియర్స్ చూసి చెప్తున్నారేమో, అసలు ఎక్కడా లేదు. స్మూత్గా వెళ్తుంది. ఆ ఎలివేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక్కొక్క స్కోరింగ్ ఉంటుంది భయ్యా. లెవెలప్ మామూలుగా ఉండదు. సూపర్, అసలు మామూలుగా ఎట్టు కాదు. అంటే 3 ఉన్నాయి, మన 3ను నేను మామూలు రన్నింగ్. సో నాకు నచ్చిన దానిలో ఫైనల్, ఎందుకంటే అదే ఒక గుర్తింపుని తీసుకొచ్చింది కాబట్టి బాగున్నది. కుస్తీ పట్లు ఉన్నాయి భయ్యా బాబోయ్, ఒక్కొక్కటి ఉన్నది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రామ్ చరణ్ బుర్రపాడు మామూలుగా లేదు. ఆమె కూడా యాక్టింగ్ బాగుంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. ఎక్స్పెషల్గా అన్ని కామన్ అవన్నీ ఉండాల్సిందే, మరీ ఓవర్ వెళ్ళలేదు. అన్నీ చాలా బాగా జరిగాయి. ఆమె యాక్టింగ్ కూడా చాలా మారింది. ఇంతకుముందు టంగ్ ట్విస్ట్ అన్నీ అన్నారు, ఇప్పుడు అదేం లేదు, మొత్తం బాగానే సెట్ అయింది. బా ఒక డైలాగ్ బుర్రపాడు. ఏంటండి, చాలా సెట్ అయినాయి అన్నీ. ఒక్కొక్క దానికి సింక్ బాగా చేశారు సినిమా అంతా. ఎమోషనల్ అన్నీ 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 ఉన్నాయి సినిమాలో, ప్రతి ఒక్కటి ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. 1 man షో అంత మ్యాక్స్, రామ్ చరణ్ అంతా 1 man షో సినిమా అంతా. దేనిది దాందే అండి, దానికి దీనికి పోల్చడం ఉండదు, ఏ సినిమా దాందే. ఆ యాక్టింగ్ కానీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ సూపర్ ఉంది అసలు. సూపర్ లేదన్న, ఏం లేదు, బాగుంది. జాన్వీ కపూర్ కూడా యాక్టింగ్ బాగా చేసింది అన్న.
అన్న 5/5 అన్న. పుడతామే ఏంటి మళ్ళీ ఏదన్నా ఈ భూమి మీద కూడా చేసేయాల. సూపర్ అన్న. అసలు మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు కదా ముందు సినిమాకి ఈ సినిమాకి. మొత్తం మూడు వర్షాలు చూపించాడు మొత్తం అన్న. ఆల్రెడీ గ్లోబల్ స్టార్ ఆయన, నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. నేను అక్కినే నాగార్జున ఫ్యాన్స్ని శివ మూవీ కానించి, కానీ నాకు ఈ పెద్ద సినిమా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో ఎక్కడ కూడా సీన్స్ అన్నీ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం కళ్ళకు నీళ్లు తిరిగినాయి. ఇది సినిమా చాలా బాగుంది. ఇది చాలా హిట్. జాహ్నవి కపూర్ గారి యాక్టింగ్ కానీ, జగపతి బాబు గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. మాకు నచ్చిన పాయింట్ అంటే పెద్ద మూవీలో లాస్ట్కి ఒక కాల్ ఉండదు రామ్ చరణ్కి, కానీ నేషనల్ గేమ్స్ ఆడతాడు. అది చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఒక ఊరు కోసం పోరాడిండు. చాలా బాగా నచ్చిందండి. సినిమా మాత్రం హైలైట్, ఎక్కడ బోర్ కొట్టదు. నాకు మంచి డైలాగులు, పెద్ద డైలాగులు అన్నీ బాగున్నాయండి. మంచి చెప్తాం సార్, చాలా మంచిగా ఉన్నాయండి. చాలా వరకు కూడా డైలాగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఊరు పేరు తెలియని ఒక యువకుడు తన ఊరు కోసం ఏదైనా చేయగలడని సంకల్పంతో ఆ 3 స్పోర్ట్స్ ద్వారా తనకి చివరిలో ఏ స్పోర్ట్స్ ఒక అవార్డు తెప్పించి, ఆ ఊరికి ఒక పేరు తెప్పించి, ఆ ఊరి ప్రజల్లో గౌరవం పెంపించారు. నిజంగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ నటించలేదు, పోరాడాడు. అంత బాగా పోరాడాడు. నిజంగా డైరెక్టర్ గారు ఆయన కాకినాడ వాస్తవం అనుకుంటా చాలా అద్భుతంగా న్యాచురల్గా కష్టపడి కథ రాశాడు. స్క్రీన్ ప్లే అంతా బాగుందండి. ల్యాగు గీగు ఏమి లేదు. లాస్ట్ 40 మినిట్స్ అయితే ఎమోషన్ చాలా బాగా పండిందండి. నిజంగా చాలా నాకు అనిపించింది. ఆ 40 మినిట్స్ నేను ఏడుస్తూనే ఉన్నాను. నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను. నా కళ్ళలో అంటే నీళ్ళు తెప్పించాడు ఆయన. ఈ సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా ప్రతి సాధారణ ప్రేక్షకుడు, మన ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, చాలా ఆనందించవచ్చు. నేనైతే కంప్లీట్గా చాలా నమ్మకంతో చెప్పగలను. కుస్తీ ఫైట్ సెకండ్ హాఫ్ నుంచి కుస్తీ ఫైట్ ఎంటర్ అవుతుందండి. అది కుస్తీ ఫైట్ మనకు ఆ ఎపిసోడ్ వచ్చేసి ఒక ½ అన్ అవర్ ఉన్నా, కానీ రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. న్యాచురల్గా ఉంది. ఆయన బాడీ కానీ, ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయ్యిందని మనకు ఆడియో ఫంక్షన్ ఎక్కడో చెప్తున్నాను. అయినా సరే ఆయన ఎంతవరకు వచ్చాడు. వెజిటేరియన్ డైట్లో ఉండి కూడా చాలా చేశాడు. కానీ నిజంగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడంటే కోడి రామ్మూర్తి ఇన్స్పిరేషన్తో తీశారు. ఆయన ఒక వెజిటేరియన్. ఈ సినిమాలో కూడా ఆయన కూడా వెజిటేరియన్ లాగా అయ్యప్ప స్వామిలో ఉన్నట్టు చేసినట్టు నేను విన్నాను. అంత బాగా చేశాడు. అదే చెప్తాను, ఈ సినిమా కోసం రామ్ చరణ్ పోరాడాడు, కష్టపడ్డాడు. ఇటువంటి మన సినిమాని ఎంకరేజ్ చేయాలి. మనం ఏసీ గదుల్లో ఉండి రిమోట్ నొక్కేస్తే ఏదేదో అయిపోద్ది అంటే కుదరదు. సినిమా చాలా బాగుంది.